ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్లో కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. వారం రోజుల పాటు రవిని కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ వేయగా 5 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఐబొమ్మ పైరసీ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఈ కేసులో మరింత దర్యాప్తు కోసం కస్టడీకి ఇవ్వాలంటూ కూడా 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల పాటు వాదనల తర్వాత కొద్ది నిమిషాల క్రితమే 5 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. రేపు ఉదయం 10:30 ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 20 కోట్లకు పైగా సంపాదించాడు పైరసీ ద్వారా అనేటువంటి అంశాన్ని పోలీసులు గుర్తించారు. 3.5 కోట్ల రూపాయలు సీజ్ అయింది. మిగిలినటువంటి కొన్ని బ్యాంక్ అకౌంట్లు దాదాపు 25 బ్యాంక్ అకౌంట్స్ ను కూడా గుర్తించారు. కాబట్టి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇందులో బెట్టింగ్ ను కూడా ప్రమోట్ చేసే విధంగా ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి కూడా కొంత వివరాలు బయటపడ్డాయి కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా విచారణ జరుపుతారు. మరోవైపు హైదరాబాద్ లో ఇతనికి సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైనా ఉన్నారా, ఇతనికి ఈ ఫీడ్ అంతా కూడా అంటే సినిమా హాల్లో రికార్డ్ చేసి కొంత అతనికి పంపిస్తే అతను ఆ ఐబొమ్మలు కూడా పెట్టినట్లు కొంత సమాచారం ఉంది. కాబట్టి ఇతనికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా ఏజెంట్లు ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో విచారణ చేస్తే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. రేపు ఉదయం ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకొని 5 రోజుల పాటు ప్రశ్నించి ఈ కేసులో మరికొన్ని విషయాలు కూడా బయట పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. లక్ష్మీ దుర్గా. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.